తెలంగాణలో విద్యా సంస్థలు బంద్ చేసే దుస్థితి నెలకొందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీలు నడిపే పరిస్థితి లేదన్నారు. కాలేజీ యాజమాన్యాలకు చేతికి ఇచ్చారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన ఫోర్త్ సిటీ అంటున్నారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా అని ప్రశ్నించారు. పేరెంట్స్ పరిస్థితి చదివించడా మా పిల్లలు చదువు పని చేసినా ఇంట్లో ఫీజు కట్టలే పరిస్థితులనే ఈ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కదా అని చెప్పి ఇలా ఉన్నత చదువులు చదవాలని చెప్పి చదివించాలని చెప్పి మా కొడుకు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి పెద్ద పెద్ద చదువులు చదవాలని చెప్పి ఒక కళలు కానీ ఈ ప్రభుత్వం మా ప్రభుత్వాల మాటలు నమ్మి పాలకుల మాటలు నమ్మి విద్యాసంస్థలు నేర్పిస్తే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ విద్యాసంస్థ చెల్లించబడి యాజమాన్యం చెల్లించకపోవడం వలన ఇలా విద్యార్థులు మెడలు బట్టి బయటికి గడ్డించే పరిస్థితి ఏమైంది పరిస్థితి కాదు. మేము 1,00,000 కోట్ల విద్యా బడ్జెట్ పెట్టినామని చెప్పి అంటున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అంటున్నారు. మిస్ వరల్డ్ పోటీలు పెట్టారు. ఫోర్త్ సిటీ అంటున్నారు. ఇంకేవేవో అంటున్నారు. మరి వాటికి పైసన్నప్పుడు ఈ పేద విద్యార్థులు చదువుకోవడానికి వాళ్ళ ఫీజులు కట్టలేక ఇలా యాజమాన్యాన్ని రోడ్డుకి స్ట్రైక్ చేస్తుంటే ఈ 10,000 కోట్ల రూపాయలు చెల్లించిన స్థితిలో ప్రభుత్వం ఉందా?